ప్రస్తుతం మనం నర్సంపేటలో ఉన్నటువంటి వ్యవసాయ మార్కెట్లో ఉన్నాం. చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ మొక్కజొన్న కొనకపోవడంతో కూడా ఇక్కడ అంతా రైతులంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక్కొక్క రైతు 20 రోజుల పాటు కూడా ఇక్కడ ధాన్యాన్ని నుంచి మరి వర్షం పడితే నష్టపోతామంటూ కూడా వాళ్ళంతా కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. వ్యవసాయ మార్కెట్ మొత్తం కూడా మొక్కజొన్న కూడా మరి ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే ప్రభుత్వం మరి వేగవంతం చేయాలి ప్రక్రియను, ఖచ్చితంగా వెంటనే కొనుగోలు చేయాలంటూ నిన్న కేబినెట్లో సైతం కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. కానీ గ్రౌండ్లో రియాలిటీ చూస్తే మాత్రం అసలు ఏదైతే మొక్కజొన్న కొనన్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు నర్సంపేటకు చెందినటువంటి నాయకులు ఉన్నారు, అదేవిధంగా మాజీ వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు. చెప్పండి, ఇంత పెద్ద ఎత్తున నిల్వలు ఉన్నాయి, ప్రభుత్వం కొనట్లేదు, రైతులు రోజుల తరబడి కూడా వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రభుత్వం వేగవంతంగా స్పీడప్ చేయండి, ఖచ్చితంగా కొనుగోలు చేయండి అని చెప్తా ఉంది. జాప్యం ఎక్కడ జరుగుతూ ఉంది అసలు? ప్రభుత్వము దగ్గరే జాప్యం జరుగుతూ ఉంది. ఇవాళ ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా పట్టించుకోక రైతుల పట్ల కూడా వివక్షత చూపుతూ ఉన్న తప్ప రైతుల సంక్షేమం పట్ల కానీ రైతు పట్ల కానీ ఏ రకంగా రైతుకు లాభసాటి జరిగే అవలంబిక జరగట్లేదు. రైతు నెలల కొద్దీ పరిగాపులు కాస్తూ ఉన్నాడు. ఇవాళ ఈ నర్సంపేట మార్కెట్లో ఇప్పుడు కాంటా అయిన బస్తాలు 60,000 పైచిలకు బస్తాలు కాంటా అయి ఉన్నాయి. రైతులంతా కూడా ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. వడగండ్ల గాడుపులు వాటి వల్ల ఏం జరుగుతుంది, చుట్టుపక్కల ప్రాంతాలల్లో ఆల్రెడీ వర్షాలు పడ్డాయి. 2 రోజుల నుండి మా పక్క నెక్కొండ కానీ మహబాద్ కానీ వరంగల్లో కూడా వర్షం పడి రైతులు ఇబ్బందులు పడ్డారు. ఇక్కడ కనుక వర్షం పడితే ఇవాళ పూర్తి స్థాయిలో రైతులు పంట పండించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రకమైన ఇక్కడ నుండి షిఫ్ట్ అయిపోయిన దాఖలాలు లేవు. మక్కలు అయితే పండించిన పంట మొత్తము మార్కెట్లోనే ఉంది. రైతులంతా కూడా 2 నెలల నుండి పరిగాపులు కాస్తూ ఉన్నారు. వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా ప్రతిరోజు కూడా నిత్యం మార్కెట్కు వచ్చి మాలాంటి వాళ్ళతోని వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటా ఉన్నారు. మేము ఇప్పటికీ ఇది 3వసారి మార్కెట్లో విజిట్ చేయడము. మా పరిస్థితులు కూడా రైతుల పట్ల మేము మా నియోజకవర్గ నాయకుడు పెద్ద సుదర్శన్ రెడ్డి గారి ద్వారా మరి పై నాయకత్వానికి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవాళ కేటీఆర్ గారు కూడా మరి ఇవాళ మార్కెట్ను విజిట్ చేయడానికి ఇక త్వరలో 1 అవర్లో ఇక్కడ విజిట్ చేయడానికి వస్తూ ఉన్నారు. రైతుల కష్టాలు వారు కళ్ళతో చూసి మరి వారి ద్వారానన్నా కనువిప్పు జరుగుతుందేమో అనేది మేము ప్రభుత్వానికి కనువిప్పు జరుగుతుంది అనేది మేము ఆశిస్తాం. 10 ఏళ్ల కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ఆ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఉండేనా? రైతులంతా ఇంత సమస్యను ఎదుర్కొన్నారు? ఎప్పుడూ కూడా లేదు. ఇక్కడ ఆల్రెడీ నేను గత మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్న రోజులలో ఏ రోజు వచ్చిన ధాన్యం ఆ రోజే లిఫ్ట్ అయిపోయినట్టుగా వెళ్ళిపోయేది. ప్రతిదీ కూడా ప్రైవేటు వ్యాపారస్తులు కూడా కొన్ని గవర్నమెంట్ కొన్ని నామ్స్ ప్రకారంగా సరుకు పనిచేయదు అని అన్నప్పుడు ప్రైవేటు వ్యక్తులకు కూడా అప్పటిదప్పుడే అమ్మేసుకునేది రైతులు. ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కొనే పరిస్థితి లేదు, రైతుల నుండి గవర్నమెంట్ తీసుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇక్కడ ఈ నర్సంపేటలో ఇప్పటికీ కూడా రైతులకు ప్రతి గన్ని సంచి నుండి మొదలుకుంటే సుతిని గన్ని సంచి అమాలి ఖర్చు ప్రతిదీ కూడా రైతే భరాయిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వాళ్ళ నిద్రాహారం లేకుండా ఇక్కడ పస్తులుండే పరిస్థితి ఉన్నది. దయచేసి మేము చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఇకనైనా కనువిప్పు కలిగించి రైతులకు మేలు చేసే విధంగా ఇక్కడ ఉన్న అన్ని వేల బస్తాలు కాంటాలు అయి ఉన్నాయి. మరి వాటిని అన్నిటి కూడా షిఫ్టింగ్ చేయాలి, రైతులను ఆదుకోవాలనేది మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మా గోదాంలో కూడా ఇంచుమించు ఒక 60 నుంచి 70,000 గన్ని సంచు బ్యాగులు ఉన్నాయి గోదాం నిండా. ఉన్నప్పటికీ రైతులకు గన్ని సంచులు ఇవ్వట్లేదు. అంటే పరోక్షంగా మనకు ఏమర్థమవుతా ఉంది, రైతులను చిన్న చూపు చూడాలి, ఈ రకమైన కొనుగోళ్ళు చేయకూడదు. ఈ రకంగా ఇబ్బందులకు గురి చేస్తే రైతు యాస్టకు వచ్చి ఇక్కడ మార్కెట్కి సరుకు తీసుకురాడు, ఇక్కడ అమ్మడు, మనం కొనుగోలు చేయొద్దనే దురుద్దేశంతో ప్రభుత్వం కుట్ర పడుతూ ఉన్నది. బార్దాన్ బస్తాలు గోదాం నిండా అన్ని వేల బ్యాగ్స్ పెట్టుకొని రైతులకు ఎందుకు సప్లై చేస్తలేరో మరి వివరించి చెప్పాలనేది మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ బస్తాలను ఏం చేస్తారు మరి, అవి ఎందుకు నిలబెడతానట్టు రైతు బయట ఎందుకు కొనుగోలు చేయాలి? దీని పట్ల ప్రభుత్వము స్పందించాలి. ఆ యొక్క గోదాంలో ఉన్న బ్యాగ్స్ అన్నింటినీ కూడా రైతులకు సప్లై చేసి రైతులను పంటను త్వరగా కొనుగోలు చేసి మరి తరలించే వారికి పర్యవేక్షణ ఏమన్నా జరుగుతూ ఉందా? దాని లోపం కూడా ఏమన్నా కనబడుతుంది? ఎలాంటి అధికారుల పర్యవేక్షణ కూడా ఇదంతా కూడా ప్రభుత్వ తప్పిదమే. అధికారి ఏం చేస్తాడు, నీకు గోదాం అలాట్మెంట్ చేయాలి, ఇన్ని వేల బస్తాలు ఇక్కడ
కాంటాలు అవి నిల్వ ఉన్నాయంటే మార్కెట్ నిండా సంచులు లేకుండా 3-4 రోజుల నుండి ఇప్పుడు గేటు తాళం వేసి రైతులేది సరుకు కూడా లోపలికి రానివ్వట్లే. ఇవాళ మార్కెట్ ఉండి రైతుకు ఉపయోగపడని మార్కెట్ ఏమిటికి అనేది రైతు వాపోతూ ఉన్నాడు. మరి ఈ రకంగా ఈ ఇన్ని క్వింటాల మక్కలు కాంటాలు అయి ఉన్నాయనంటే ప్రభుత్వ వైఫల్యమే. ఇది ప్రభుత్వ వైఫల్యం. ప్రభుత్వం అనేది మార్కెట్లో అయిన సరుకును ప్రతిదీ ఇక్కడ లేకుండా గోదాంకు షిఫ్ట్ చేస్తే రైతులు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఇంత అవస్థలు పడుతూ ఉన్నారు. మరోవైపు ప్రభుత్వం అధికార కార్యక్రమాలు చేస్తూ ఉన్నది, రైతు సమ్మేళనాలని ఉత్సవాలు కూడా చేస్తూ ఉంది 3 రోజుల పాటు. ఏం లేదు, ఇదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే తప్ప ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా రైతుల పట్ల ఫైట్ చేసి రైతులకు అన్యాయం జరుగుతూ ఉంది చేయాలనే తపనతో చేసే క్రమంలో సిగ్గు ఏమాత్రము ప్రభుత్వానికి సిగ్గు ఉంటే ఇవాళ ప్రతిపక్షాలు నోరు ఎల్లబెట్టి నోరు మొత్తుకొని రైతుల పట్ల చెప్తా ఉన్నారు. కనీసము వారికి నిమ్మకు నీనెత్తినట్టు కూడా లేకుండా ఇంకా ఏం చేసిందండి రైతు సంబరాలు. రైతుకు అన్ని రకాలుగా రైతులను నాశనం చేసింది. ఇవాళ రైతులకు అన్యాయం చేసి రైతులను నాశనం చేసి రైతు సంబరాలు దేనికి జరుపుతూ ఉన్నారు? రైతులకు మీరు ఏం మేలు చేసిందని ఇక్కడ చూపించాలి. మీరు నేను మాట్లాడతా. ఏ ఒక్క రైతు కూడా సంబరాలు చేసిందంటే నర్సంపేట మొత్తం రేవంత్ రెడ్డికి అప్పచెప్తాం. ఏంది ఇదా ప్రభుత్వం అంటే? మార్కెట్లో వరంగల్ మార్కెట్లో నేను మిర్చి తీసుకోపోయినా ఒక గంటలో అమ్మి పెట్టాను. ఇక్కడ వచ్చి 4 రోజులు అవుతుంది, ఒక్క రోజు కూడా ఇక్కడ రైతులు ఇది చేసేది లేదు. ఇదా న్యాయము? ఎక్కడ సంబరాలు చేసుకునేది మేము? ఇదా మా రైతుల ఆ గోస? రైతు బంధు అంటారు, రైతు బంధు లేదు, ఏం లేదు. అది 3 నెలలు 4 నెలలపై 5 నెలలు అవుతుంది. 5 నెలలు కూడా గోస లేదు మాకు. ఏటీఎంలో పోయి చూస్తే పైసలు ఉన్నాయి, బ్యాంకులో పోతే పైసలు ఉన్నాయి. ఏంటంటే మీరు రేవంత్ రెడ్డి ఎక్కడ? అది ఇదా ప్రభుత్వం అంటే? మేము నాకు 15 సంవత్సరాల నుండి వ్యవసాయం ఇక్కడ తెచ్చేది, మొక్కజొన్న తెచ్చేది. ఏ ఒక్కరు 1 అవర్ 1 గంటలకు పోయి సరుకు అమ్మేది. ఆ విధంగా ఉండేది. కానీ ఇక్కడ మాత్రం ఎటువంటి ఇది లేదు మొక్కజొన్నకు కానీ రైతులు కానీ. ఇదా న్యాయము? ఇదా ప్రభుత్వం? ఎక్కడ రుణమాఫీ చేయలేదు. మాకు రుణమాఫీ కాదు, రుణమాఫీ వద్దు. మేము రుణమాఫీ చేయమని ఏ గవర్నమెంట్కి అడగలే. మా మొక్కజొన్న కొనుమని నాయన అని అంటే ఇదా మాకు న్యాయం జరిగేది. మేము రుణమాఫీ అడగలేదు, ఏం లేదు. మా మొక్కలు కొనుగోలు అంటే కొనడానికి దిక్కు లేదు. అదా మాది. మేము ఏ ప్రభుత్వం అడగలే, మేము ఏం చేయలే. కాంటాలు కాదు భారత బస్తాలు కూడా ఇచ్చడానికి లేదు మాకు. ₹1 కూడా ఇవ్వడం లేదు. దగ్గర 5,000 పెట్టుకున్నా 150 బస్తాలు తెచ్చుకున్నాను నేను బయట బోకర్ వాళ్ళది అమ్మకి. ఇప్పుడు కూడా 1 నెల రోజులు అయితే కాంటా కాలే, ఏం కాలే. మేము ఇంతకుముందు 2-3 సంవత్సరాల కింద 1 గంటల తెచ్చి ఇట్లా సరుకు తెచ్చేది, అమ్ముకునేది, పైసలు పట్టుకొని పోయేది. ఆ విధంగా ఉండేది మాకు మార్కెట్ అంటే. ఇది వ్యవసాయ మార్కెట్ నర్సంపేట. కానీ ఈ విధంగా మాత్రం వ్యవసాయం కాదు ఇది. ఇదే ఎందుకంటే అది మీకే తెలిసి ఉండాలి, ప్రభుత్వానికి తెలిసి ఉండాలి. ఇది ఏ విధంగా జరిగిందనేది మాకు తెలియదు. ఇక ప్రభుత్వం ఎక్కడ ఒక్క రైతు కూడా సంబరాలు చేసుకున్న దాఖలాలు లేకుండా నర్సంపేటలో ఏ ఒక్క రైతు చేసుకున్నారంటే దానికి మేము బాధ్యత వహిస్తాం.